పేరు లక్ష్మి. లక్ష్మి మరి ఏంది మీ పరిస్థితి ఏంది? మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం. మా పిల్లలు కూడా ఇక్కడనే పుట్టిర్రు. మా పిల్లలు చదువుతుర్రు. మా పెళ్లి కానప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం. కానీ ఈ కాంగ్రెస్ వచ్చినాక తీసేసి అంటారు ఇండ్లు. మరి కేసీఆర్ వచ్చినాడే మంచిగానే ఉన్నది మాకైతే. 10 సంవత్సరాలు వెళ్ళిండి ఆయన. కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన కాంచెట్ తీసేసి మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం ఈ ఇండ్ల పంటి. మేము పని చేసుకొని బతోళ్ళం. మాకేంది ఇట్లా సీక్రెట్ లేకుండా అయిపోతుంది నేను గెలిపించి. మరి ఏంది ఇప్పుడు మీరు ఇంత కష్టపడి కట్టుకునే ఇల్లులు మేము ఖచ్చితంగా పూజ చేయాల్సిందే, మూసి సుందరీకరణ చేయాల్సిందే అని అంటున్నారు. మరి ఏమైనా చూపియాను మాకు, ఎక్కడ చూపిస్తే మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని అంటున్నాడు కదా. డబల్ బెడ్రూమ్లు ఇస్తే మాకు 2 కొడుకులు, మాకు కోడలు, మాకు సరిపోతుందా? మా ఇల్లు మాకే కావాలి. మేము ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మేము ఇక్కడనే ఉంటున్నాం. మాకు అప్పుడు వచ్చి ఇట్లా కూలగొట్టింది అనలేరు, ఎవ్వరు అనలేరు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అయిపోయింది. ఈ 11 నెలల మీకు జరిగిన మంచి ఏందమ్మా? మాకు ఏం మంచి చేసిర్రు? ఏం మంచి చేయలే, ఏం మంచి జరగలే. ఫ్రీ బస్సులు అన్నాడు కదా. ఇంకా ఫ్రీ బస్సులు పెడితే ఏం వెళ్తుంది? మేము లేచి పని పోతాం, మేము ఎప్పుడైనా ఊరికి పోతాం, మేము ఇక్కడనే ఉంటాం, మేము పని చేసుకుంటాం. మా పిల్లలకు పని చేసి మేము చదివించుకున్నాం. మీరేం సంవత్సరాలు ఉంటున్నారు అమ్మ? మేము 40 ఏళ్ళే వచ్చి, నాకు 4 ఆడపిల్లలు. కన్నా కష్టం చేసుకొని బతుకుతున్నాం. మేము సాకలలో మిస్త్రీ చేసుకుంటాం ఫుట్పాత్ మీద. కన్నా కష్టం చేసి పిల్లల పేరు మీద బ్యాంకులో పెట్టుకొని అవన్నీ తీసుకొని కట్టుకున్నాం. ఇవాళ కూల కొడుతుంటే మేము ఎక్కడ పోవాలి చెప్పండి మేడం? 4కి 4 ఇంతలని రాసి ఇచ్చాయి. ఇప్పుడు అల్లుళ్ళు లూకుంటారా? బిడ్డలు లూకుంటారా? ఫుట్పాత్ మీద ఉండి చదివించుకున్నా. 40-45 ఇందిరమ్మ చచ్చిపోయినప్పుడు వచ్చిన మేడం నేను హైదరాబాదు. అప్పుడు కోరంటి కాడ గుడిసెలలో ఉన్నాం. అప్పుడు నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో వండుకున్నాం. ఆడ వండుకొని అన్నోయినా ఇంత హిమాయత్ నగర్లో వాచ్మెన్ చుట్టుకున్నాం. గీడ ఉన్నదని తెలిస్తే ఆ పిల్లల పేరు మీద మనిషికి 25,000 బ్యాంకులు ఇచ్చిన. అవి తీసి కూడా కొనుక్కున్నా. ఇవాళ కూల కొడదామంటారు. 4 అదే మనిషిని తిస్తానని అనుకొని ధీమకొద్దున్నా. ఉన్నది కూడా తీసేస్తే మా పిల్లల పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతకాలి? కొడుకులు లేరు మేడం, సాధానికి కొడుకులు లేరు. ఉద్యోగాలు చేసి కొడుకులు తెస్తారన్న ఆశ లేదు. ఇదే కష్టం చేసుకోం. ఇప్పుడే వస్తాను మేడం, తిండి లేక తిప్పలు లేక ఇండియాలో పని చేసుకుంటాం మేము. మరి ఇంత కష్టపడి కనీసం మీకు కంటి మీద నిద్ర ఉంటుందా? ఉంటలేదు మేడం. ఏం చేస్తాం? తెల్లారితే పొద్దుతే భయం అవుతుంది. తెల్లారితే భయం, పొద్దుకితే భయం. ఇగో ఇప్పుడు ఆ డిమాండ్ కాడ దిగిన బస్సు చూసుకుంటూ మొత్తం ఇంటింటికి మార్కులు ఉన్నాయి. ఇల్లు చూసుకుంటూ వస్తున్నా మేడం నేను. ఈ గల్లి మళ్ళీ రాకుండా ప్రతి ఇంటికి ఉంది 2 మార్కులు. మరి ఏం చేస్తాడో ఏమో తెలియదు మేడం మాకైతే. చాలా మంది టెన్షన్లు పెట్టుకుని ఆటడానికి వచ్చి చచ్చిపోయారు 3. అయ్యో, మా ఆయనకు షుగర్ బీపీ ఎక్కువైంది. కరెంట్లు వేసిన, హాస్పిటల్ వేసిన. ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఏం అవుతాయి అని వీళ్ళు వచ్చి ధైర్యం చెప్తే ఇప్పుడు కొంచెం తింటుండు. అయినా కూడా పనికి పోతేనే లేడు, ఇంట్లో ఉంటాడు భయానికి. ఎట్లుండే పోయినసారి కూడా పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు వీడియో ఇట్లనే ఉండేనా? ఇట్లా లేదు మేడం, ఇట్లా లేదు. పోయిన గవర్నమెంట్ ఇట్లా లేదు. 10 ఏళ్ళు పరిపాలన చేసిండు కేసీఆర్ సారు. ఆయన కడుపు సార్లో ఉండగాని ఇట్లా మాకు చేయలే. ఈ బెగడు పెట్టలే, మాకు చేయలే. మాకు మొత్తం న్యాయమే చేసిండు. అన్న బిడ్డ పైన ఇది కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మాకు అన్ని విధాలా మాకు సాయం చేసిండు కేసీఆర్, కానీ మాకు ఇట్లా చేయలేదు. ఈ రేవంత్ సార్ వచ్చిన కాంచి మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది. అగులు పుగులు భయం అవుతుంది. ఎవరన్నా 4-5 ఆడవాళ్ళు వచ్చే వరకు దానికి వస్తారు కదా మేడం, ఇండియా దానికి అడగడానికి వస్తున్నారు కదా, సర్వేకి వస్తున్నారు కదా మేడం. ఎందుకు వచ్చినా పరిగెత్తుకొని ఉరుకుతున్నాం దేని గురించి? మరి ఏంది అసలు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలు ఏంది? ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ప్రజాపాలనలా ఉందా? ఇప్పుడు ఏం చేశారు మేడం? మాకు ఏం చేశారు చెప్పు. ఫ్రీ బస్ అంటున్నాడు, దానివల్ల మీకు ఏమైనా ప్రయోజనం? ఏం లేదు మేడం. పొద్దున పోతారు, రాత్రి ఏం లేదు. పొద్దుగాల పోతాం, రాత్రికి పోతాం. అంటే ఎంత మేడం? 15 రూపాయలు 20 రూపాయలు. నేను హిమాయత్ నగర్లో పనిచేస్తాను మేడం, ఇళ్ళలో పనిచేస్తా. ఈడెక్కుతో ఆడ దిగుతాం. 15 రూపాయలు 20 రూపాయలు. ఏం తిరిగా చేసిండు ఆయన? మాకు ఏం చేయలే. మహిళలు మహాలక్ష్ములు అన్నారు కదా, మరి మహాలక్ష్మి పరిస్థితి ఉందా? లేదు లేదు మేడం. మహాలక్ష్మి పథకం లేదు, ఏది లేదు. ఇబ్బందులే, అన్ని ఇబ్బందులే, అన్ని ఇబ్బందులే. అంత కష్టమే, అన్ని ఇబ్బందులే. ఆ సార్ కడుపు చల్లగా ఉండగాని మాకు మొత్తం ఇబ్బందులే పెట్టిండు.